రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇల్లు లేని లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. సో నిన్నటి రోజున జీవో అయితే రిలీజ్ చేసిందనమాట. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి ఇల్లు శాంక్షన్ అయినటువంటి వాళ్ళకి ఒక యూనిట్ కాస్ట్ రూ. 2,39,000 అయితే ప్రకటించిందనమాట. జీవో అయితే విడుదల చేసింది. ఆ జీవోలో ఈ రూ. 2,39,000 ఎలా వస్తాయనేది క్లియర్‌గా మెన్షన్ చేశారు. జీవోని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదే ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఒక 1 మంత్ బ్యాకే పెట్టడం జరిగిందనమాట. ఒకసారి చూడండి. 1 మంత్ అగో నేను పెట్టాను. గ్రామీణ్‌కి సంబంధించి రూ. 2,39,000 వస్తాయని చెప్పి. సో అప్పట్లో కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. ఇప్పుడు అఫీషియల్‌గా జీవో వచ్చింది కాబట్టి జీవోని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలానే పట్టణ ప్రాంతాల్లో వాళ్ళకొచ్చేసి రూ. 2,50,000 అయితే యూనిట్ కాస్ట్ అనేది ఖర్చు చేయబోతుందనమాట. సో వీటికి సంబంధించిన వివరాలు అంటే ఒక యూనిట్ కాస్ట్‌కి ఎంత అమౌంట్ అనేది శాంక్షన్ అవుతుంది, ఎలా శాంక్షన్ అవుతుందనేది సో మనకు ఈరోజు న్యూస్ పేపర్‌లో కూడా పబ్లిష్ చేశారనమాట ఈ జీవోని. సో నేను మీకు వివరంగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో ఇళ్ళకు సంబంధించిన అప్డేట్స్ కొరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లో భాగంగా సో ఒకసారి జీవోని అయితే చూద్దాము. సో జీవోని అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చనమాట. గవర్నమెంట్ అబ్స్ట్రాక్ట్. సో ఇక్కడ మనకు వచ్చేసి వివరంగా చెప్పారు చూడండి. రూ. 2,39,000 సెంట్రల్ షేర్ ఎంతొస్తుంది, స్టేట్ షేర్ ఎంతొస్తుందని చెప్పారనమాట. సో ఈ యొక్క యూనిట్ కాస్ట్‌కి సంబంధించి సెంట్రల్ నుంచి, కేంద్రం నుంచి రూ. 72,000 రాగా మన స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి రూ. 48,000 అయితే ఇస్తుంది. అలానే ఎస్‌హెచ్‌జీ లోన్ ఇదొచ్చేసి ఎవరైతే డ్వాక్రా మహిళ ఉంటారో ఇల్లుకు సంబంధించి శాంక్షన్ అయినటువంటి మహిళ డ్వాక్రాలో గనుక ఉండినట్లయితే వాళ్ళకి రూ. 80,000 వడ్డీ లేకుండా రుణం అనేది రావడం జరుగుతుందనమాట. అదేవిధంగా ఈ యొక్క కవరేజ్ 90 డేస్ కవరేజ్ ఇది వచ్చేసి ఎవరైతే ఈ యొక్క ఉపాధి హామీ పనులకు వెళ్ళేటువంటి అభ్యర్థులు గనక ఇల్లు గనక పొందినట్లయితే సో వారికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ ద్వారా వచ్చేసి రూ. 10,800, అదేవిధంగా మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రూ. 16,200 ఇలా టోటల్గా వీరికి సంబంధించి రూ. 27,000 అయితే వస్తాయన్నమాట. తర్వాత గ్రామీణ విభాగానికి సంబంధించి సో మనకు ఈ యొక్క స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా రూ. 12,000 ఇలా టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రూ. 95,400, మన యొక్క స్టేట్ గవర్నమెంట్ ద్వారా రూ. 63,600 ఇలా టోటల్గా రూ. 2,39,000 ఒక యూనిట్ కాస్ట్కి అనేది ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం కింద రిజిస్టర్ అయినటువంటి ఇళ్ళకైతే వస్తాయని చెప్పారనమాట. సో మనకు ప్రజెంట్ ఈ యొక్క నవంబరు మరియు డిసెంబర్ నెలలో అయితే అప్లికేషన్స్ అనేవి తీసుకున్నారు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి. సో వారి యొక్క అప్లికేషన్స్ అనేటివి ఇంకా కూడా వెరిఫికేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయండి. ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు అఫీషియల్గా ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. శాంక్షన్ అయినటువంటి వాళ్ళకి ఈ విధంగా రూ. 2,39,000 అయితే రావడం జరుగుతుంది. అయితే ఒకేసారి అమౌంట్ అనేది విడుదల కాదు, దశల వారీగా అమౌంట్ అనేది విడుదలవుతూ వస్తుందన్నమాట. పునాదుల నుంచి ఇల్లు కంప్లీట్ అయ్యేంత వరకు వివిధ స్టెప్స్లో అయితే అమౌంట్స్ అనేటివి రిలీజ్ చేస్తారు. దాని మీద కూడా మనకు సమాచారం రాబోయే రోజుల్లో అయితే అందుతుంది. సో మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే ఈ యొక్క షేర్ అనేది దాదాపు 60% ఉంది. మన యొక్క స్టేట్ గవర్నమెంట్ ద్వారా 40% షేర్ అనేది వస్తుందన్నమాట ఈ రూ. 2,39,000లో. ఓకేనా? ఒకసారి మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం కింద శాంక్షన్ అయినటువంటి ఇళ్లకు రూ. 2,39,000 వస్తాయి. సో ఇప్పుడు గ్రామీణ గురించి తెలుసుకున్నారు. పట్టణాల గురించి కూడా తెలుసుకుందాం. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగానికి సంబంధించి శాంక్షన్ అయినటువంటి ఇళ్లకు వచ్చేసి రూ. 2,50,000 అయితే వస్తాయి. ఈ రూ. 2,50,000 ఎలా వస్తాయి ఏంటి అనేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేంద్రం నుంచి వచ్చేటువంటి సహాయము రూ. 1,50,000 ఉండగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహాయము రూ. 1,00,000 అయితే ఉంటుంది. ఇందులో కూడా అమౌంట్స్ని అయితే ఎలా విడుదల చేస్తారంటే సో మనకు 4 దశల్లో అమౌంట్ అనేది విడుదలవుతుందన్నమాట ఇల్లు శాంక్షన్ అయిన తర్వాత. ఇక్కడ మనకు ఫస్ట్ బేస్మెంట్ లెవెల్లో అంటే మనం బేస్మెంట్ అనేది చేసుకుంటాం కదా ఇండ్లకు సంబంధించి, అప్పుడు రూ. 60,000 ఒక బిల్ అయితే పడుతుంది. రూఫ్ లెవెల్ వరకు తీసుకొని వెళ్ళినట్లయితే అంటే గోడలు ఆ పునాది మీద గోడలు కనుక లేపినట్లయితే రూ. 60,000 అయితే వస్తుంది. ఇది సెకండ్ ఇన్స్టాల్మెంట్ డబ్బులు. థర్డ్ ఇన్స్టాల్మెంట్లో వచ్చేసి ఆర్సీ స్లాబ్ అనమాట. అంటే ఈ యొక్క స్లాబ్ అనేది వేసుకుంటాం కదా, సో దానికి సంబంధించి రూ. 60,000. ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత రూ. 70,000 అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడిషనల్గా ఉపాధి హామీ పనుల్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి కాకుండా స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా రూ. 12,000 మాత్రం అడిషనల్గా వస్తాయని చెప్తుంది అనమాట. సో రూ. 2,50,000 అనేటివి
ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగం కింద శాంక్షన్ అయినటువంటి ఇళ్లకు రాగా 2,39,000 రూపాయలు మాత్రము ఈ యొక్క ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి అయితే వస్తాయండి. ఓకేనా, క్లియర్గా చెప్పేశారు మన యొక్క స్టేట్ గవర్నమెంట్ 2,50,000 రూపాయలు పట్టణాల వాళ్ళకి, గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి 2,39,000 రూపాయలు అయితే శాంక్షన్ అవుతాయని చెప్పి. సో అయితే మనకు ఈ యొక్క వెరిఫికేషన్కి ఆవాస్ ప్లస్ ద్వారా వెరిఫికేషన్కి వెళ్ళినటువంటి ఈ యొక్క లబ్ధిదారుల యొక్క వివరాలు అనేటివి త్వరలోనే అప్డేట్ అవుతాయని చెప్పి సమాచారం అనమాట. సో ఆవాస్ ప్లస్ ఆ యొక్క యాప్లోనే ఇస్తాము. గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారికి అయితే ఫైనల్ లిస్ట్ అనేది వస్తుందని చెప్తున్నారు అనమాట. ఆ లిస్ట్ వచ్చినప్పుడు నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అయితే అందిస్తాను. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఎవరికైనా సరే ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. సో చాలామంది కూడా ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేటువంటి అమౌంట్ 1,50,000 రూపాయలు అనుకుంటూ ఉన్నారనమాట. సో వారికి ఒకసారి ఈ జీవోని అయితే పాస్ చేయండి, ఈ జీవోని అయితే ఒకసారి చూపించండి. 2,39,000 రూపాయలు గ్రామీణ ప్రాంతాల వాళ్ళకైతే ఇల్లు కట్టుకునేదానికి సెంట్రల్ గవర్నమెంట్ మన యొక్క స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందని చెప్పి వారికి కూడా తెలుస్తుంది అనమాట. ఓకేనా, సో అలానే ఫ్రెండ్స్ మనకు గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి అప్లికేషన్స్ తీసుకున్నారు కదా, ఈ యొక్క అర్బన్ ప్రాంతాల వారికి కూడా అప్లికేషన్స్ అనేవి జరుగుతాయని చెప్పి సమాచారం అయితే ఉంది. అప్లికేషన్ జరిగే సమయంలో నేను తప్పకుండా వివరాలు అయితే అందిస్తాను మీకు. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మీకు ఈ యొక్క ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి లేదా అర్బన్ ప్రాంతాలకు సంబంధించి ఏదైనా సమాచారం కావాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో అయితే అడగవచ్చు. తప్పకుండా వీడియోని లైక్ చేసి నలుగురికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, అందరికీ కూడా రీచ్ అవుతుంది. అలానే ఫ్రెండ్స్ ముఖ్యంగా మరొక సమాచారం ఏంటంటే ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే 2,88,000 ఇళ్ళు అనేటివి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగానికి సంబంధించి అయితే శాంక్షన్ చేసిందనమాట. సో దానికి సంబంధించిన సమాచారం నిన్నటి వీడియోలో నేను మీకు పోస్ట్ చేశాను. అందులో ఎక్కువ శాతం మహిళలకే శాంక్షన్ అయినాయి. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి, అదేవిధంగా ఒంటరి మహిళలకు ఇలా అయితే కేటగిరీల వారీగా అయితే రిలీజ్ చేశారనమాట. మన యొక్క స్టేట్స్ సంబంధించి కూడా ఇళ్ళు అనేటివి అందులో ఉన్నాయన్నమాట. అవి కాకుండా కొత్తగా అప్లికేషన్స్ అనేటివి తీసుకుంటామని చెప్తున్నారు. వాటి మీద కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. వాటి మీద కూడా నేను మీకు వీడియోస్ అనేవి చేస్తాను. ఓకేనా, లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకైతే వస్తాను.